ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ ఇండియన్స్ ఫస్ట్. మనందరం భారతీయులు. కంపెనీలు ఈరోజు వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెద్ద ఎత్తున పెడుతున్నాయంటే తెలుగు వాళ్ళు చూసి పెడుతున్నాయి. ఇప్పుడు టీసీఎస్ వచ్చి విశాఖపట్నంలో సెంటర్ ఓపెన్ చేసింది, త్వరలో చేయబోతున్నా. హైరింగ్ ఆల్రెడీ అయిపోయింది. తెలుగు వాళ్ళే 80% ఉన్నారు దాంట్లో, ఇతర రాష్ట్రాలు ఉండరు. సో ఇప్పుడు ఎలక్ట్రానిక్స్, మీరు చెప్పింది ఒక పాయింట్. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుందాం. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో కటింగ్ ఎడ్జ్ షాప్ ఫ్లోర్ లెవెల్లో మనోళ్ళు రాగలుగుతారు. మేనేజరియల్ లెవెల్లో మనోళ్ళు లేరమ్మా, అనుభవం లేదు మనకి. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో పక్కనున్న రాష్ట్రాలు మనకన్నా ముందుకెళ్ళి అనేక కారణాలు. సేమ్ థింగ్ విత్ ఆటోమోటివ్. ఇప్పుడిప్పుడు ఆ ఎక్స్పర్టీస్ మనకు వచ్చింది, అందుకే మనోళ్ళు ఇప్పుడు దాంట్లోకి వెళ్తుంది. అదే ఐటీ రంగంలో ఎక్కడ చూసినా మనోళ్ళు ఉంటారు. కరెక్ట్. సో అట్లా కొన్ని రంగాలు ఏంటంటే కొన్ని రాష్ట్రాలు ముందెళ్ళకెళ్ళినాయి కనుక ఆ అడ్వాంటేజ్ వాళ్ళు పుచ్చుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ మంత్రిగా నేను ఇండస్ట్రీ మీ అందరం టైఅప్ చేసి ఈ వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ చేస్తే తప్పనిసరిగా అనుకుంది సాధించగలుగుతాం. మనకున్న యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు 10 కల్పించగలుగుతాం. దట్ ఈస్ అవర్ ఎజెండా. అప్పుడు ప్రధానంగా ఏంటంటే కరికులం మొత్తం రీవ్యామ్ చేస్తున్నాం, కరికులంని బలోపేతం చేస్తున్నాం. 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ నేర్పించబోతే ఎట్లమ్మా? కరెక్ట్. సో నాదేంటంటే కరికులం బలోపేతం చేయాలి, నంబర్ 1 ఎజెండా. నంబర్ 2, ఎవరైతే ఉద్యోగాలు ఎత్తుకుతున్నారో, ఉద్యోగం కావాలని కోరుతున్నారు, నైపుణ్యం పోర్టల్ అందుకే మేము లాంచ్ చేయబోతున్నాం. అండ్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా, బహుశా ప్రపంచంలోనే ఫస్ట్ టైం అనుకుంటా, ఐ హావ్ టు చెక్, బట్ ఇండియాలో ఫస్ట్ టైం ఏంటంటే ఏఐ బేస్డ్ ఇంటర్వ్యూ. మీరు ఏ స్కిల్ అని తీసుకోండి, ఏసీ మెకానిక్, 2 వీలర్ మెకానిక్ దగ్గర నుంచి క్వాంటమ్ సైంటిస్ట్ వరకు ఏఐ ద్వారా మేము ఇంటర్వ్యూలు చేయబోతున్నాం, ప్యూర్ ఏఐ డ్రివెన్. అక్కడ 5 సబ్ టాపిక్స్ పైన వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, టెక్నికల్గా ఎక్కడ ఉన్నారు, కాన్ఫిడెన్స్లో ఎక్కడున్నారు, ప్రెజెంటేషన్ స్కిల్స్లో ఎలా ఉన్నారు. ఎందుకంటే చాలామంది ఇంటర్వ్యూకి వెళ్ళి ఫెయిల్ అవుతారు, ఇంటర్వ్యూని చూస్తే భయం వేస్తుంది, అలవాటు ఉండదు. సో మేమేంటంటే ఒక ప్లాట్ఫామే క్రియేట్ చేస్తున్నాం, ఏఐ బేస్డ్ ప్లాట్ఫామ్. సో అట్లా చేస్తున్నాం. ఈ నైపుణ్యంలో స్కిల్ ఇంటర్వెన్షన్, స్కిల్ అప్గ్రేడేషన్, సీడ్ యాప్, వేరే స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్, స్టేట్ ప్రోగ్రామ్స్, సెంట్రల్ ప్రోగ్రామ్స్ అన్ని దాంట్లోకి ఇంటిగ్రేట్ చేస్తున్నాం. సో దట్ షుడ్ బి ద సింగిల్ పాయింట్. అట్లా బిల్డప్ చేస్తాం, అందుకే కొంచెం సమయం పడింది. రెండోది టైమ్ లైన్స్ అడిగారు. గూగుల్ డేటా సెంటర్ 3 years, ఆర్సెలర్ మిత్తల్ కమర్షియల్ ప్రొడక్షన్ ఇఫ్ నాట్ ఎండ్ 2028, ఫస్ట్ క్వార్టర్ 1 2029. ఆర్సెలర్ మిత్తల్ ప్రీమియర్ ఎనర్జీ నేను అనుకుంటా ఇంకో నెక్స్ట్ ఇయర్ ప్రీమియర్ ఎనర్జీ అయితే 2026లో అయిపోతుంది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కూడా 26 అనుకుంటా, 26, 27, 28 ఎల్జీ ఎలక్ట్రానిక్స్. ఇట్లా ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క టైం లైన్ పెట్టుకుని వెళ్తున్నాం. ఎస్, ఏఎన్ఎస్ఆర్ సాలాపురి ఎసత్ అంటే 2 years పడుతుంది. అందుకే కదా ప్రతి స్పీచ్లో ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా ముఖ్యమని చెప్తున్నామ్మా. ఈరోజు గుజరాత్ ఈ స్థాయికి వచ్చిందంటే కారణం ఏంటి? అక్కడ ప్రభుత్వం ఒకే పార్టీకి చెందిన ప్రభుత్వం కొనసాగుతూ వచ్చింది. సో ఏ రాష్ట్రాల్లో అయితే ఒకే పార్టీకి చెందిన ప్రభుత్వాలు కొనసాగినాయో, మినిమం 2 terms వచ్చినాయో, ఆ రాష్ట్రాలు ఎక్కడికో వెళ్ళిపోయినాయి. కేస్ ఇన్ పాయింట్ తెలంగాణ.